అదే తేడా అండి. మా కూటమి ప్రభుత్వం చూడండి, ఎక్కడ ఫోటోలు లేకుండా ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకునే విధంగా ఒక సిస్టమేటిక్ విధానంలో తయారు చేస్తున్నాం. ఇది పర్ఫెక్ట్గా. ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే రైస్ కార్డ్ కాస్త రేషన్ కార్డ్ నుంచి ఫ్యామిలీ కార్డుగా మారిపోయింది. సో మల్టీపర్పస్ కార్డుగా మారిపోయింది. సో దానివల్ల కొన్ని ఇబ్బందులు, అంటే ఇంత సంఖ్య, ఇందాక మీకు చెప్పినట్టు రాష్ట్రంలో ఈరోజు 4,26,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయంటే మనమే ఆశ్చర్యపోతాం. సో ఆ సంఖ్య. సో త్వరలో ఇది ఏప్రిల్ 31st మనం ఏమండి, వాట్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ కార్డ్ ఈస్ బీయింగ్ రీప్లేస్ విత్ దిస్ కార్డ్. ఎస్, ఇట్ హ్యాస్ అ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్. ఇట్ హ్యాస్ అ ఫ్యామిలీ. అంటే కొత్తగా ఇప్పుడు మనకు అదే కదండి. ఇప్పుడు మాకు ఆల్రెడీ వచ్చిన రిక్వెస్ట్లు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు,